ఆర్టీవీ స్టడీ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. రాజకీయ వర్గాల్లోనే పూర్తిగా ప్రకంపనలు సృష్టించడంతో పూర్తిగా చాలామంది ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రస్తుతం ఆర్టీవీ స్టడీ ఎలాగా ఉందో మనతో మాట్లాడేందుకు ఎలమెంచల జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఆర్టీవీ స్టడీపై మీ అభిప్రాయం ఏంటి? అక్కడ ఉన్నదాన్ని ఆయన చెప్పారు. ఇంకా కూడా బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ 5 సంవత్సరాలు చేసిన అరాచకాలకి ప్రజలు విసిగి వేశారు. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా మనం అంటే ఎవరిని పట్టుకున్నా, ఎవరిని అడిగినా, ఎవరిని చూసినా అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పైన వ్యతిరేకతతో ఉన్నారు. అందులో ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఉన్న కన్నబాబు రాజు, ఆయన అందరినీ బానిసలుగా చూస్తాడు. దానికి ఈరోజు ఆయనకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఉత్తరాంధ్రలో 11 సీట్లు జనసేన వస్తాయని మా స్టడీ చెప్పింది. ఏ విధంగా? ఉత్తరాంధ్రలోని సీట్లు 6 సీట్లే అయితే 2 జిల్లాలు ఉన్న 2 జిల్లాలు, కానీ మావి 21కి 21 మేము గెలుస్తాం ఫైనల్గా. ఇంకా వారం రోజులుంది. అనేకమైన సమీకరణాలు మారుతున్నాయి. మేము ఏదైతే పోటీ చేస్తున్న 21కి 21 వస్తాయి. చూస్తున్నారు రోజు ఎలా ఉంది? అనలైజ్ బాగానే ఉంది, బాగానే చేస్తారు. ఆయనకి చెప్పడం ఏ విధంగా చూస్తారు పూర్తి గవర్నమెంట్? ఇంకా మరి 10 రోజులు ఎన్నికలు ఉండబోతున్నాయి. బాగానే ఉందండి. ఇంకా పెరుగుతుంది, రోజు ఇంకా బాగా పుంజుకుంటుంది, కూటమి పుంజుకుంటుంది. డెఫినెట్గా 160 సీట్లు పైబాటే, ఇది వాస్తవం. అలా అయితే విజయనగరం ఏమి రావని అన్నారు. 100% విజయనగరం మేమే స్వీప్ చేసుకుంటూ వెళ్తాం. జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ అయితే చెప్తున్న పరిస్థితి పూర్తిగా కూటమి అధికారంలోకి వస్తుంది. అలాగే ఆర్టీవీ స్టడీ కూడా బాగుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నాయుడు, ఆర్టీవీ, అనకాపల్లి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.